అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఒక మాట రాశారు. ఫిలిప్పీలు రాసిన పత్రిక, కుక్కల ఎడల జాగ్రత్తగా ఉండుడి అనే మాట నాకు గుర్తొచ్చింది. బైబిల్ గ్రంథంలో కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండండి అనే విషయం చాలా క్లియర్గా చెప్తున్నారు. వాస్తవానికి అది కాంటెక్స్ట్ ఏంటంటే, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుక్కల లాంటి వాళ్ళు అనేక మంది మోసగిస్తారు, మీ వద్దకు భయంకరమైనటువంటి చెడు బోధను తీసుకొస్తారు, గొర్రెతోలు కప్పుకున్న తోడేళ్ళు లాంటి వారు మీ దగ్గరకు వస్తారు, కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండమని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. మన జీవితంలో కూడా కుక్కల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజున ఏటా కొన్ని వేలాది మంది కుక్క కాటు ద్వారా మరణిస్తున్నారు. నేను గవర్నమెంట్ సర్వేల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ప్రతి ఏటానట సుమారుగా 18 మిలియన్ ప్రజలు ఈ యొక్క కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయని, సుమారుగా 20,000 మంది ర్యాబిస్ వ్యాధిని పడుతున్నారు, అనేక మంది చనిపోతున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వాస్తవానికి కుక్కలను చాలా ప్రేమిస్తాం మనం, కానీ వాటి నుంచి వస్తున్న సలైవ ఏదైతే ఉందో దాని ద్వారా చాలా రోగాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కుక్కలను ప్రేమించొద్దని అనట్లేదు, కానీ జాగ్రత్త వహించాలి.